రవి, ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా షేర్ల కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు, ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి వివరించడానికి మనతో ఈరోజు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు జాయిన్ అవుతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని ఇక ప్రభు గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు మదుపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. రైట్, ఇక మనం బిజినెస్ ప్రైమ్ టైంలోకి వెళ్దాం. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. రైట్, ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? కొంచెం ఒడిదుడుకుల మధ్య ఈరోజు కొనసాగుతుంది అనుకోవచ్చు. ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? అంటే ఒడిదుడుకులే ఉండొచ్చు, ఎందుకంటే నిఫ్టీ ఎక్స్పైరీ వాళ్ళ నిఫ్టీ ఎక్స్పైరీ ప్లస్ ట్రంకేటెడ్ వీక్. మొన్నటి దాకా సెలవు లేదనుకుంటే 15th హాలిడే, ఫస్ట్ డెట్ అండ్ కరెన్సీకి సెలవు ఇచ్చారు, తర్వాత నిన్న ఈవినింగ్ ఈక్విటీ కూడా సెలవు ఇచ్చారు 15th. అంటే ట్రంకేటెడ్ వీక్ 4 days. అది కాక ఎక్స్పైరీ 15th ఉంటే దాన్ని 14th వచ్చింది ఎక్స్పైరీ. సో ఇవాళ వాలటాలిటీ ఉండొచ్చు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి. సో నిన్న ఇట్స్ డ్రామాటిక్ యాక్షన్ అనుకోవచ్చు ఒక రకంగా. పడే మార్కెట్ అంటే నిఫ్టీ దాదాపుగా 350 పాయింట్స్ లో నుంచి, అంటే అంత ఇది అనమాట. సో అప్ అంది మళ్ళీ డౌన్ అయింది, అంటే అప్పర్ సైడ్ ఉంది. ఆప్షన్ సెల్ అప్పర్ సైడ్ ఉన్నప్పుడేమో కాల్ ఆప్షన్ వాళ్ళకి హ్యాపీ బయింగ్, డౌన్ సైడ్ ఏమో షార్ట్ వాళ్ళకి హ్యాపీ. రివర్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడి ఉంటారు నిన్న. సో అంటే అనుకున్న రివర్స్ అయితే చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఎప్పుడైతే మార్నింగ్ నుంచి డౌనే ఉంది, 11:45కి యుఎస్ అంబాసిడర్ ఆయన డోవిష్ గా మాట్లాడారు. ఈ ట్రేడ్ డీల్ జరుగుద్ది, ట్రంప్ ఇండియాకి వస్తారు తొందరలోనే అనేది చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ తీసుకుంది. అంటే ఒక రకంగా ఏమంటే 5 days డౌన్ కదా, ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాలి. ఏదో ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది. ఏదైనా చిన్న పాజిటివ్ డోవిష్ గా మాట్లాడినా, ఇది ఎగ్జాంపుల్ నిన్నటిది. ఇప్పుడు ఆయన ఎప్పుడో వస్తారు, ఎప్పుడో ట్రేడ్ డీల్ అవుతుంది, ట్రేడ్ డీల్ జరుగుద్ది ఇవాళ అనేది కాదు కదా. పాజిటివ్ గా మాట్లాడాలి, కానీ పడి ఉంది కాబట్టి మార్కెట్ అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది కొంచెం. అంటే ఇది షార్ట్ కవరింగే, ప్రస్తుతానికి షార్ట్ కవరింగే. టెన్స్ ఇంకా తగ్గలేదు. ఆయన ఇంకా ఇరాన్ మీద, గ్రీన్లాండ్ మీద ఇంకా అటాక్ చేస్తూనే ఉన్నారు, చేస్తానని చెప్తున్నారు. ఎట్లా చేస్తారో తెలియదు కాబట్టి ఈ అన్సర్టనిటీ ఇంకా మార్కెట్ లో ఉంది. సో టీసీఎస్ రిజల్ట్స్ స్టార్ట్ అయ్యి బాగుండవు, ఐటీ రిటర్న్స్ పెద్ద బాగుండవు అనుకునేది ఇన్లైన్ వచ్చింది. సో ఇట్స్ నాట్ బ్యాడ్, టీసీఎస్ కూడా బాగానే వచ్చింది. దాని అనుగుణంగా యుఎస్ లో ఇన్ఫోసిస్ ఏడిఆర్ ఏమన్నా కొంచెం ఉంటుందా అంటే, ఇన్ఫోసిస్ ఏడిఆర్ నిన్న పెద్ద నైట్ ఏం పెద్ద చూపించలేదు. సో మామూలుగా కొంచెం డౌన్ సైడే ఉండొచ్చు ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మెయిన్ అదండి. అదే బడ్జెట్ లో ఈ రకంగా ఈ నెక్స్ట్ 15 days కూడా ఉంటే బడ్జెట్ లో ఏదైనా బూస్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆమె కూడా అబ్జర్వ్ చేస్తుంది, సీతారామన్ గారు కూడా అబ్జర్వ్ చేస్తారు. రిటైల్ ఇన్వెస్టర్స్ ఆపద్దు, కొనుక్కోండి అని చెప్పి హోతం అంటే భరోసా ఇస్తున్నారు ఆమె. సో డెఫినెట్ గా బడ్జెట్ లో కొంచెం బూస్ట్ ఇవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్ ప్రభు గారు, మరో కాలర్ మనకు వెయిట్ చేస్తున్నారు. రామకృష్ణ గారు గుంటూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. నమస్తే. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఐపీఓ గురించి అండి. భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్, దీని ఐపీఓ పరిస్థితి ఎలా ఉంటుంది, కంపెనీ ఎలా ఉంటుంది, అది బిడ్ అప్లై చేసుకోవచ్చా, ఏంటి పరిస్థితి, వివరాల గురించి చెప్తారా అని. చేసుకోవచ్చు, ఐపీఓ చేసుకోవచ్చు. కోల్ ఇండియా దానికి రిలేటెడ్ కదా, చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఐపీఓ కూడా రెస్పాన్స్, ఇప్పుడు అందరూ ఇట్లా బాగుంది ఇట్లా కనుక్కొని చేసినప్పుడు రెస్పాన్స్ మనకి ఏంటంటే షేర్స్ తక్కువ వస్తాయి, అలాట్మెంట్ తక్కువ వస్తాయి, రెస్పాన్స్ తక్కువ. కానీ నేను ఐపీఓస్ ముప్పటికి వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఐపీఓకి వస్తున్నారు. ఈవెన్ ప్రొవిజన్ షాప్, ఒక్క షాప్ ఉన్నోడు కూడా ఐపీఓకి వచ్చింది. ఏం చెప్పాలా దానికి? ఒక్క షాప్ ప్రొవిజన్ ఉంటే ఐపీఓకి వచ్చేసిండే దానికి. సో ఐపీఓస్ ఇప్పుడు పెద్ద అంత స్ట్రాంగ్ గా లేవండి. ఎందుకంటే ఏదన్నా మంచి స్క్రిప్ట్ అనుకున్నప్పుడు అప్లై చేయండి, తప్పేం లేదు, అప్లై చేయండి. అలాట్మెంట్ తక్కువ అవుతాయి, సెకండరీ మార్కెట్ లో కొనుక్కోండి. అది బెస్ట్, 100%. మనం అనుకున్న టార్గెట్ 100, 200, 500 మన ఇష్ట ప్రకారం కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఐపీఓస్ అంటే వాడి ఇష్ట ప్రకారం మనం పని చేయాలి, వాడికి నచ్చినట్టు వాడు ఇస్తాడు. అదే మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది కదా. ఇప్పుడు మనకు 100 కావాలి, 100 రావు కదా. సో అదే సెకండరీ మార్కెట్ లో అయితే లాంగ్ టర్మ్ కి అయితే ఒక ఎత్తు, షార్ట్ టర్మ్ కి అయితే ఒక ఎత్తు. ఆ ప్లాన్ లాంగ్ టర్మ్ అనుకోండి,
పడినప్పుడల్లా కొంచెం 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 ఎక్కువ చేసుకుంటా ఉండొచ్చు. అదే షార్ట్ టర్మ్ కి అయితే లెవెల్స్ చూసుకుని ఆ లెవెల్స్ ప్రకారం వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు రీ ఎంటర్ అవుతే మంచిదని ఉద్దేశం. రైట్ ప్రభు గారు, మరో కాలర్ సుధీర్ గారు కర్నూలు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుధీర్ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్, మరొక సుధీర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ మొన్న ఫాల్లో 900 సెల్ చేశాను సార్. ఇప్పుడు ఏమన్నా మరి బై చేయొచ్చా? ఇంకోటి క్యాస్ట్రాన్ సర్వీస్ ఫ్రెష్ బై. ఓకే, క్యాస్ట్ ఎంట్రీ లెవెల్ చెప్పండి సార్. రైట్, ప్రభు గారు రెండోది ఏంటంటే క్యాస్ట్రాన్ సర్వీస్. క్యాస్ట్రాల్ క్యాస్ట్రాల్ సర్వీస్. క్యాస్ట్రాన్ క్యాస్ట్రాన్ ఇండియా, క్యాస్ట్రాన్ టెక్నాలజీస్. ఏది సార్ దీంట్లో? క్యాస్ట్రాన్ సర్వీసెస్. సర్వీసెసా? క్యాప్స్ట్రాన్ సర్వీసెస్ లిమిటెడ్. క్యాప్స్ట్రాన్. క్యాప్స్ట్రాన్ అవును. అవును సార్, 300 చిల్లర్లో ఉంది సార్ అది. 300. ఒక్క నిమిషం. క్యాప్స్ట్రాన్ సర్వీస్, ఓకే. మీకు హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అమ్మేసామన్నారు కదా, 863 ఉంది. ఇది కొంచెం 905 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొనండి సార్. కొంచెం మళ్ళీ 1100 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. ప్రస్తుతం అది కొంచెం డౌన్ సైడ్, అంటే 50 days డిఎంఏ కంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో కిందకి వచ్చింది. ఆ లెవెల్ దాటినప్పుడు తీసుకోండి, మళ్ళీ జూమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కిందకే అంటే మీకు ఇప్పుడున్న దానికంటే 863, 850 కట్ అయితే కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ కూడా మనకి ఎక్కడకంటే 762 అక్కడ దాకా రాకపోవచ్చు, కానీ మీకు 800 కట్ కాకపోవచ్చు, 800 కట్ కాకపోవచ్చు. సో మెయిన్ ఈ లెవెల్ 905 క్రాస్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి, అది బెస్ట్. క్యాప్స్టల్ సర్వీసెస్ అన్నారు 350 నుండి 1% దాదాపుగా 0.9% డౌన్. ఇది అప్పర్ సైడే కన్సాలిడేషన్ అవుతుంది. 300 కట్ కాకపోవచ్చు, ఏదైనా మీకు 340 దాకా వచ్చి రివర్స్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. సో మీకు మళ్ళీ 320 దాటినప్పుడు 360 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. 320 క్రాస్ అవుతున్నప్పుడు ఎంటర్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఎత్తు, సెకండ్ టైం వచ్చినప్పుడు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటాయి, కాబట్టి అది వీక్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది కొంచెం వీక్ అయ్యి కొంచెం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్ గా 360 వరకు పెట్టుకోవచ్చు. మంచి కంపెనీ, లాంగ్ టర్మ్ అయితే హ్యాపీనే హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ పరమేశ్వర్ గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. నమస్కారం అండి పరమేశ్వర్ గారు. సార్ నమస్కారం సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. భారత్ వైర్ రోప్స్ గురించి ఒకటి సార్. ఒకసారి రిపీట్ చేయండి. భారత్ వైర్స్ భారత్ బయోటెక్ అండి. కాదండి, భారత్ వైర్స్ రోప్స్ లిమిటెడ్, అదే కదండి? అవును సార్. ఓకే, రెండోది సార్? ఇంకొకటి టీటీఎంఎల్ సార్. ఒకటి సిడిఎం. ఈ రెండు ఫ్రెష్ బయింగ్ ఆల్రెడీ కొన్నారా? ఆల్రెడీ కొన్నా సార్. ఇంకొకటి సుజినా ఉంది సార్. ఒకటి సుజినా ఎనర్జీ ఒకటి, ఇంకొకటి జీటీఎల్ ఒకటి ఉంది సార్. సుజిలాను బీపీఎల్. జీటీఎల్ సుజినారు, ఇంకొకటి మన ఏజిఎస్ అని ఒకటి సార్. ఏదైనా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి కూడా ఛాన్స్ కావాలి కదా, 1-2 మళ్ళీ ట్రై చేయండి. రైట్, ఒక 2 స్టాక్ గురించి అడగండి. 2 స్టాక్ల గురించి పెట్టుకోండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి కదా. రైట్. భారత్ వైర్స్ రోప్స్ ఉంది 176, 0.23% ఉందండి. మీకు ఇది డౌన్ సైడ్ ఉందండి, ఇంకా డౌన్ అవుతుంది, వీక్ గా ఉంది. దాదాపు 160 దాకా అంతకుముందు పోయింది, దాదాపు అక్కడ వరకు రావచ్చు. ట్రెండింగ్ డౌన్ ఉంది, కొంచెం ఆగండి. సిడిఎస్ఎల్ నేను చాలా సార్లు ఎక్కువ సార్లు చెప్పాను, సిడిఎస్ఎల్ లాంగ్ టర్మ్ అయితే మంచిది, ఎందుకంటే డిమాండ్స్ పెరుగుతున్నాయి ఎక్కువ. ఇది జనాల్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కోవిడ్ తర్వాత కోవిడ్ మైండ్ సెట్ మార్చింది ఒక రకంగా. ఎందుకంటే ఎన్ని కోట్లున్న సీట్ లేదు, ఆడ బెడ్ లేదు, ఎన్ని కోట్లున్న సెల్లర్ లో మనిషిని పెట్టారు. అప్పుడు అది చూసిన తర్వాత అందరికి మైండ్ సెట్ మారింది. ఎస్, మనకి ఆస్తులు స్థిరాస్తులు ఉంటే పెద్ద ఉపయోగం లేదు, అవి మన రియల్ ఎస్టేట్ ఉంటే అవసరానికి అక్కడికి రావు. డబ్బులు ఎప్పుడైనా సంపాదించింది అవసరానికి అక్కడికి రావాలి మన టైంకి. ఆ టైంకి డబ్బులు లేకుండా పొలం కానీ ఏదైనా అమ్ముకోలేకపోతే పరిస్థితి ఏంటి, ఇమీడియట్ రాదు కదా. సో అందుకని ఈక్విటీ బెస్ట్ అనేది ఒక మైండ్ లో పడిపోయింది అందరికి. సో డెఫినెట్ గా డిమాండ్లు అందుకే పెరుగుతున్నాయి, ఫ్యూచర్ లో కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సిడిఎస్ఎల్ మంచి స్క్రిప్ట్, ఫండమెంటల్ స్క్రిప్ట్, స్ట్రాంగ్ మల్టీ బ్యాగర్ అనుకోవచ్చు లాంగ్ టర్మ్. ఇది మళ్ళీ ఇక్కడ 1400, 3000 అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే. అది షార్ట్ టర్మ్ కనుక్కుంటే మీకు ఇక్కడ 1410, 1430 క్రాస్ అయినప్పుడు కొనండి. ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ ప్రసాద్ గారు నిజామాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫిలాటెక్స్ ఇండియా ఒకటి, విమార్ట్ ఒకటి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఫిలాటెక్స్ ఇండియా
ఇంకొకటి వచ్చేసి విమార్ట్ విమార్ట్ ఒకటి వినపడింది. ఫస్ట్ ఏంటండి? ఫీలాటెక్స్ ఇండియా సార్. స్పెల్ చేయగలరా? ఫీలాటెక్స్ ఒకసారి FILETEX LATEX ఫిలటెక్స్. ఫీలాటెక్స్ సార్. ఫిలటెక్స్ 20% లాస్ లో ఉన్నా సార్. యావరేజ్ ఏమైనా చేయమంటారా సార్? యాన్ అండ్ టెక్స్టైల్ సంబంధించింది. పాలిస్టర్ చిప్స్, నారో ఫ్యాబ్రిక్స్. ఓకే, కొంచెం డౌనే ఉంది సార్, వీకే ఉంది. ఇంకా కొంచెం ప్రస్తుతానికైతే వద్దు. అంతకుముందు మన 35 దాకా పోయింది. సో ట్రెండింగ్ మీ కనుక 45, 44, 43 కనుక కట్ అయితే ఇంకా కొంచెం కిందకి వచ్చేది. ఆ రీసెంట్ లో వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే యావరేజ్ ఆగండి. అవెన్యూ సూపర్ మార్కెట్ అన్నారు. అవెన్యూ సూపర్ మార్కెట్ 3842 ఉంది. 0.23 ప్లస్ లో ఉంది. మీకు ఇది బ్రేక్అవుట్ అయింది. ఇదైతే ఎంటర్ కాండి. 4600 దాకా లాంగ్ టర్మ్ పెట్టుకోండి. ఎప్పుడైతే 4600 to 4800 ఆ లెవెల్ వచ్చింది. అక్కడి నుంచి రెసిస్టెన్స్ స్ట్రాంగ్. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. మీకు లాంగ్ టర్మ్ పెట్టుకొని అక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. రైట్ ప్రభు గారు. మరో కాలర్ సతీష్ గారు ఖమ్మం నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ ప్రెసెంట్ పొజిషన్ లో సిల్వర్ గోల్డ్ పిల్లగాల పేరు మీద డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ప్రెసెంట్ పొజిషన్ లో ఎంటర్ కావచ్చు అంటారా? సిల్వర్ గోల్డ్. రైట్ ప్రభు గారు. రాత్రి కూడా 272 అండి సిల్వర్. 2,72,000. మనం ఏమనుకున్నాం, 250 దాటాక 3 lakhs అనుకున్నాం. 3 lakhs వరకే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ ఏదైనా కొనుక్కొని 3 lakhs వరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ అక్కడ రీట్రేస్మెంట్ అవుతుంది. 1 step బ్యాక్వర్డ్ 3 step ఫార్వర్డ్ అనుకుంటున్నాం. ఫార్ములా అదే ఉంది, అదే నడుస్తుంది. ఎందుకంటే సైకలాజికల్ ఫిగర్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అందరికి భయం ఉంటుంది కదా, అమ్మో వచ్చిందేమో ఇక్కడ అమ్మేసుకుందామని. 2 దగ్గర, 2.5 దగ్గర, 3 దగ్గర కూడా అదే వస్తుంది. మీరు అక్కడ 3 దాకా ఉండి అక్కడ అమ్మేసుకొని మళ్ళీ ఒక స్టెప్. ఎందుకంటే ఎక్కువ చూడొద్దు, మళ్ళీ ఎక్కువ పడట్లేదు. జస్ట్ ఒక 9,000-10,000 లోపల మళ్ళీ పడి మళ్ళీ అందుకుంటోంది. సో అందుకని అలా చేయండి. లేదా లాంగ్ టర్మ్ పెట్టుకున్నా, ఇప్పుడు కొనుక్కొని లాంగ్ టర్మ్ పెట్టుకున్నా ఓకే. ఎందుకంటే ఒకవేళ మధ్యలో మనకి ఈక్విటీ మార్కెట్ 14th నైట్, అంటే రేపు నైట్ యుఎస్ మార్కెట్స్ కోర్టు గనక ట్రంప్ కి ఎగెనెస్ట్ గా ఇస్తే ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఫర్ కనుక ఇస్తే ఈక్విటీ తగ్గుద్ది, గోల్డ్ సిల్వర్ పెరుగుద్ది. ఆ టెన్షన్ ఉంది. ఎందుకంటే డేటా ఇట్లాంటిది కోర్టు డిసిషన్ ఉన్నప్పుడు మనకి ఏం చెప్తారో తెలియదు కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. సో డెఫినెట్ గా మీరు ఏదన్నా ఉంటే లాంగ్ టర్మ్ కనుక్కుంటే కొనుక్కోవచ్చు, లేదా షార్ట్ టర్మ్ కనుక్కుంటే రీట్రేస్మెంట్ అయినప్పుడు ఎంటర్ కావచ్చు. లేదా ఇప్పుడు 3 lakhs వరకు నాకు ఓకే అనుకున్నప్పుడు ఇక్కడ కొనుక్కొని అక్కడ అమ్మేసుకొని రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కోండి. థర్డ్ లేదా రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కోండి. అది మీ ఇష్టం, ఎట్లయినా చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ కి పొజిషన్ అయితే ఉంచుకోండి. సిల్వర్ ఉండాలి. ఎందుకంటే పోర్ట్ఫోలియో సిల్వర్ లేకుండా ఉండదు. ఎందుకంటే అది కన్సంప్షన్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది, బాగా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. చెప్పడానికి మనం యూట్యూబ్ లాగా ఇంత వస్తాయి అంత వస్తాయి అని చెప్పలేం, కానీ మనం చిన్నగా స్టెప్ బై స్టెప్ టార్గెట్ పెట్టుకుని వెళ్దాం. 3 lakhs పెట్టుకుందాం, 3 lakhs దగ్గర పొజిషన్ చూద్దాం, అలా వెళ్దామండి. గోల్డ్ ఏమో మీకు అక్కడ అన్సర్టనిటీస్ ఏదన్నా ఉంటే పెరిగే ఛాన్సులు ఉంటాయి. అన్సర్టనిటీస్ లేకపోతే 2026 లో 1,50,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకు మించి రావచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం దాని ఎఫెక్ట్ కొంత పర్సంటేజ్ ఉంటుంది. మీరు గోల్డ్ కౌన్సిల్ కూడా ఇచ్చింది కదా, 15 to 30% ఈ సంవత్సరం కూడా రావచ్చు అనేది. మనకి యావరేజ్ చేసుకున్న 15% వచ్చినా మనకి 1.5 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తామండి. రైట్ ప్రభు గారు. మరో కాలర్ శ్రీనివాస్ గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? బజాజ్ ఫైనాన్స్ గురించి అడగాలనుకుంటున్నాను. రైట్, ప్రభు గారు చెప్తారు వినండి. బజాజ్ ఫైనాన్స్ ఏ రేట్ లో కొన్నారు సార్, లేదా ఫ్రెష్ బయింగ్? బజాజ్ ఫైనాన్స్ 1050 లో కొన్నాను. ఓకే, ప్రస్తుతం అయితే ట్రెండింగ్ డౌన్ తీశారు. డౌన్ ఉంది సార్. మీరు కరెక్ట్ గా మార్కెట్ పడుతున్నప్పుడే కొన్నారు, అక్కడి నుంచి పడుతూనే ఉంది. మీరు అందుకే నేను చెప్పేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా స్క్రిప్ట్ కొనేటప్పుడు టెక్నికల్ గా ఫండమెంటల్ కొన్ని అబ్జర్వ్ చేయండి. టెక్నికల్ గా అంటే గ్రాఫ్ చూస్తే మీకు రీసెంట్ హై ఉందా, రీసెంట్ లో ఉందా. అంటే రీసెంట్ హై ఉందంటే ఏదైనా రీట్రేస్మెంట్ కోసం ఆగాలి, లో ఉంటే ఓకే డన్, ఇక్కడ నుంచి మనం ఎంటర్ కావచ్చు అనేది ఉద్దేశం ఉంటుంది. అంటే రీసెంట్ దాని గ్రాఫ్ కనుక మనకు కంట్రోల్ ఉంటే అంటే లోస్ ఐస్ కనుక ఎక్కడ ఉన్నాయి అని తెలిస్తే దాని ప్రకారం మనం ఎంటర్ అవ్వాలో ఎగ్జిట్ అవ్వాలో తెలిసిపోద్ది. సో అది ఈసారి నుంచి అలా అబ్జర్వ్ చేయండి. ప్రస్తుతం అయితే ఇది డౌనే ఉంది, ఇంకా కొంచెం డౌన్ అవ్వచ్చు.
945 కనుక కట్ అయితే ఇంకా కొంచెం కిందకి రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ప్రస్తుతం 949 ఉంది, 45 కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు. కొంచెం వీకే ఉంది సార్ ఇది. రైట్ ప్రభు గారు, మరో కాలరు గణేష్ గారు, కాలరు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. గణేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నేషనల్ అల్యూమినియం స్టాక్ సార్ 211 అప్పుడు కొన్నాను. ఓకే, 211 అది 211 అప్పుడు కొన్నాను. అది ఉంచాలా క్లోజ్ చేసేయమంటారా? సార్ మెటల్స్ అన్ని పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు వైర్స్ లో అల్యూమినియం అండ్ ఇది పెట్టేవాళ్ళు, కాపర్. ఇప్పుడు అల్యూమినియం తీసేశారు, ఎరోజన్ వస్తుందని. సో అయినా కానీ మెటల్స్ లో కొంచెం అల్యూమినియం కూడా డిమాండ్ ఉంది. మెటల్స్ పెరుగుతున్నాయి కాబట్టి అన్ని పెరుగుతున్నాయి. ఇది కూడా కొంచెం 355 కనుక క్రాస్ అయితే 400 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 355 దగ్గర కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కొంచెం అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, అలా కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది చూసుకోండి. ఏదైనా లాంగ్ హోల్డింగ్ మెటల్స్ పెరుగుతున్న కొద్దీ ఇది కూడా కొంచెం ఒక స్టెప్ ముందుకు అడిగే ఉంటుంది. కాబట్టి పాజిటివే ఉంటుందండి. 155 ఏదైనా మీకు మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, ఏదన్నా యూటర్న్ తిరుగుతుంది అనేది అనిపిస్తుంది, అప్పుడు ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ప్రస్తుతానికైతే ట్రెండింగ్ అప్పే ఉంది. రైట్ ప్రభు గారు, మరో కాలరు షాహిద్ గారు ఒంగోలు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. షాహిద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ డిక్సన్ ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్. డిక్సన్ అంటే రెండు క్లాస్ లో ఉన్నాను సార్. లాస్ట్ లో ఉన్నారా? ఓకే, లాస్ట్ లో ఉంటే అమ్మాల్సిన పని లేదు, రెండు మంచివి, పర్వాలేదు. డిక్సన్ 11,703 ఇవాళ 1% డౌన్ ఉంది. ఇంకా కొంచెం వీకే ఉందండి. ఎందుకంటే ఐటీ తెలిసిందే కదా 20% డౌన్. రేపు ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఈ సంవత్సరం కూడా 2026 లో 2 times 25 basis points అనేది 2 times కట్ చేస్తారనే ఎక్స్పెక్టేషన్. సో అది పాజిటివ్ గానే ఉంది. కాబట్టి ఏదన్నా మళ్ళీ ఐటీ ఈ సంవత్సరం టీసీఎస్ బాగా రాదు అనుకున్నది పర్వాలేదు, ఇన్ లైన్ వచ్చింది. సో నెగిటివ్ ఏం రాలేదు, పర్వాలేదు. నెక్స్ట్ ఇది చూడాలి. ఇంకా రిజల్ట్స్ కూడా ఐటీ సెక్టర్ లో మిగతాయి కూడా చూస్తే దాని డైరెక్షన్ తెలుస్తుంది. నెక్స్ట్ ఈ క్వార్టర్, నెక్స్ట్ క్వార్టర్ అబ్జర్వ్ చేస్తే అక్కడి నుంచి మూవ్మెంట్ రావచ్చు ఈ సంవత్సరంలో కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, 26 కానీ 27 కానీ ఐటీ రిటర్న్స్, ఐటీ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బాగా బీటెడ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి సిక్లికల్ సెక్టార్స్ విల్ బి సిక్లికల్ ఆల్వేస్. ఈ సంవత్సరం పెరిగి నెక్స్ట్ ఇయర్ పెరగవు. సో ఈ సంవత్సరం తగ్గి నెక్స్ట్ ఇయర్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 2 to 3 years టార్గెట్ పెట్టుకుంటే ఐటీలో పడిన స్టాక్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా టీసీఎస్ 4,500 నుంచి 3,000, 2,900, 3,300, 200, 300 ఉంది. సో మళ్ళీ లాంగ్ టర్మ్ 2 to 3 years పెట్టుకుంటే 4,500 దాకా వస్తుంది. ఐటీ ఇండెక్స్ బూస్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఐఎన్ఆర్ కూడా 90 రూపీస్ ఉంది కదా. సో అది కూడా వాళ్ళకి బాగా ఎఫెక్ట్, బాగా తెలుస్తుంది, మిగులుతాయి వాళ్ళకి. ట్యాక్స్ కూడా బ్యాంకులు కట్టాల్సిన దాంట్లో కూడా మిగులుతాయి. కాబట్టి ఇది క్వార్టర్లో, ఈ క్వార్టర్లో, నెక్స్ట్ క్వార్టర్లో పడతాయి. సో పడినప్పుడు మనకి ఆ ట్రెండింగ్ తెలుస్తుంది. ఈ సంవత్సరం బాగానే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తానండి. నెక్స్ట్ 3 quarters చూస్తే మనకి ఐటీ ఇండెక్స్ మనకి డైరెక్షన్ తెలుస్తుంది. రైట్ ప్రభు గారు, మరో కాలర్ కరుణాకర్ గారు పలాస్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. కరుణాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నా దగ్గర సుజలాన్ రిలయన్స్ పవర్ ఉన్నాయి సార్. సుజలాన్ లాంగ్ హోల్డింగ్ సార్, అది మల్టీ బ్యాగర్ లాంగ్ హోల్డింగ్, షార్ట్ టర్మ్ కాదు. రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్ ఫుల్ లెంత్ గా వచ్చినప్పుడు 5 years అబోవ్ తర్వాతే మనకి ఈ లోపల అది కన్సిస్టెంట్ గా 90 బిలోనే ఉంటుంది. తర్వాత కానీ మల్టీ బ్యాగర్ అవ్వదు. రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా యూసేజ్ పెరిగినప్పుడే పెరుగుతుంది. తర్వాత రెండోది ఏమన్నారు? రిలయన్స్ పవర్ ఉంది. రిలయన్స్ పవర్. రిలయన్స్ పవర్ రిలయన్స్ పవర్ ఆర్ పవర్ 33 ఆర్ పవర్ ఎట్ ద మూమెంట్ ఎప్పటి నుంచో లేదు, ప్రస్తుతానికి ఇదే ఉందండి. 65 నుంచి పడింది. అది కొంచెం వీకే ఉంది సార్. ఆల్రెడీ ఉన్నాయంటే కొంచెం ఆగండి మరి. ఎందుకంటే 40, 41, 42 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ అయితే కొంచెం వీకే ఉంది సార్. ఆ లెవెల్ దాటినప్పుడు కొంచెం బూస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటిదాకా ఆగాలి. ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడే యావరేజ్ చేయండి మీకు ఒకవేళ ఉంటే, పైన ఉంటే. రైట్ ప్రభు గారు, మరో కాలరు సత్యనారాయణ గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ వారియర్ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నాను సార్. అది నేను 335 లో కొన్నాను సార్. ఎంతండి? 3,335. 2,565. 3,335. టైం పట్టుద్దండి బాగా.
సోలార్ PV మాడ్యూల్స్ విత్ అగ్రిగేట్. ఎందుకంటే సోలార్ కొంచెం ఫ్యూచర్ లో బాగానే ఉంటుంది, ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, రీట్రేస్మెంట్ లో ఛాన్స్ ఉంది కాబట్టి 27, 28 అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్ కనుక క్రాస్ అవుతుంటే కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సో డెఫినెట్ గా 2800 క్రాస్ అవ్వాలి. క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హై నుంచి బాగా ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, అంతకుముందు బాగా పెరిగింది కదా. అప్ సైడ్ కన్సాలిడేషన్ కన్సిస్టెంట్ గా 6 to 8 months తీసుకుంది. తర్వాత నుంచి కొంచెం ఇదనమాట. రిజల్ట్స్ చూస్తే బాగానే ఉన్నాయి, రిజల్ట్స్ ఏం పర్వాలేదు. మీకు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మళ్ళీ 3500 దాటి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. రైట్ ప్రభు గారు, మరో కాలర్ రేవతి గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. రేవతి గారు గుడ్ మార్నింగ్ అండి. రేవతి గారు హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? గోల్డ్ కొనుక్కోవాలా, అదే తగ్గుతుందా ఇస్తుందని అడుగుతున్నాను. ఏంటమ్మా? గోల్డ్ కొనుక్కోవాలా వద్దా? ఇప్పుడు గోల్డ్ అంటే ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుద్ది. లేదు అక్కడ మనకి ఏదన్నా, ఇందాక కూడా చెప్పానండి, ఒకసారి మళ్ళీ వీడియో చూడండి. ఎందుకంటే 14th నైట్ ఏ డిసిషన్ ఏంటి అనే దాన్ని బట్టి గోల్డ్ డిసిషన్ ఉంటుంది. గోల్డ్ మటుకు అంత విపరీతంగా ఏమి అన్సర్టనిటీ ఉన్నప్పుడే పెరుగుద్ది, కానీ మామూలుగా అయితే ±500, 800 పాయింట్స్ అంతే. ప్రస్తుతానికి పడట్లేదు. ఎందుకు ఇన్ ద సెన్స్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి. అది ఆపిన రోజు అప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు అమ్మటం మొదలు పెడితే బాగా పడే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఇప్పట్లో అమ్మే ప్రసక్తి లేదు. వాళ్ళకి ఏదైనా కంట్రీలో క్రైసిస్ వస్తే వాళ్ళు అమ్ముతారు, కానీ అప్పుడు దాకా హోల్డ్ చేస్తారు. కాబట్టి మనం కూడా RBI కూడా గోల్డ్, సిల్వర్ బాగా ఎక్కువ చేస్తున్నాయి మార్కెట్ లో. సో డెఫినెట్ గా వాటికి డిమాండ్ ఉంది. పడట్లేదంటే గోల్డ్ బాగా వచ్చేసింది, పైకి వచ్చేసింది. సిల్వర్ ఏమో ఇట్స్ డామినేటింగ్ గోల్డ్. సిల్వర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. గోల్డ్ బట్టుకు చిన్నగా మూవ్మెంట్స్ ఉంటాయి. అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఎక్కువ మూవ్మెంట్స్ ఉంటాయి. అన్సర్టనిటీ లేనప్పుడు ±500,000 పాయింట్స్ అంతే. పడటం మొదలు పెట్టాలంటే వాళ్ళు అమ్మితే మటుకు విపరీతంగా పడే ఛాన్స్ ఉంటుంది. రైట్ ప్రభు గారు, మరో కాలరు వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు నమస్కారం. నమస్కారం. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నాలుగో BEL, ONGC, హిందుస్థాన్ కాపర్ అండి. 4 ప్రజెంట్ రేట్లు వస్తారు. నాల్కో, BEL, ONGC, BEL, ONGC, హిందుస్థాన్ కాపర్ ప్రజెంట్ రేట్లు వస్తారు. హిందుస్థాన్ కాపర్ అయితే బాగా పెరిగింది. కాపర్ కి ఇంకా డిమాండ్ ఉంది, బట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కుంటారు అనేది, లేదా లాంగ్ టర్మ్ పరగాలేదు మళ్ళీ యావరేజ్ చేసుకుంటారు అన్నప్పుడు ఎంటర్ అవ్వచ్చు. లేదు కొంచెం తగ్గినప్పుడు తీసుకుంటానప్పుడు ఆ లెవెల్లో తీసుకుంటాం. మనం అంతకు ముందు 550 వస్తుంది అని చెప్పాం. తర్వాత 600 పెట్టుకున్నాం. నెక్స్ట్ 600 వరకు రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో 600 దగ్గర మళ్ళీ అక్కడ చూసుకోవాలి, లెవెల్ చూసుకోవాలి. లాంగ్ టర్మ్ కి అయితే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మధ్యలో రీట్రేస్మెంట్ అన్నప్పుడు యావరేజ్ చేసుకుంటా అనుకుంటే మటుకు ఇప్పుడు ఎంటర్ కండి, లేదా కొంచెం తగ్గినప్పుడు ఎంటర్ అవ్వచ్చు. నేషనల్ ఏమన్నారు 358 ఉంది. ఇది కూడా కొంచెం చిన్నగా పెరుగుతోంది. ఇప్పుడు రీసెంట్ గా మనం ఇవాళ కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. 350 క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. 355 దగ్గర కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి కొంచెం వెనక్కి రావచ్చు అనుకుంటున్నాం. లేదంటే క్రాస్ అయిందంటే మటుకు 400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. ONGC అన్నారు. ONGC వచ్చేసి మీకు 240 ఉందండి. 1.2% ప్లస్ ఉంది. ఇదైతే ఎంటర్ కావచ్చు, ఫ్రెష్ అయినా ఎంటర్ కావచ్చు ఇప్పుడు. ఎందుకంటే బ్రేక్అవుట్ అయింది, దాదాపుగా 255 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత BEL అన్నారు. BEL వచ్చేసి మీకు 419 ఉందండి, 0.28% ప్లస్. ఇది బ్రేక్అవుట్ అయింది, 440 దాకా రావచ్చు. అక్కడ ట్రెండింగ్, అక్కడ రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఎందుకంటే రీసెంట్ హై కూడా దాటినట్టు లెక్క. అది వస్తే 435 నుంచి 440 లోపు ఎక్కడో చోట యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. రైట్ ప్రభు గారు, మరో కాలరు వెంకటేశ్వర గారు కోకట్పల్లి నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ అది మాకు శక్తి పంప్ ఒకటి, కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి ఫ్రెష్ బైంగ్ చేయొచ్చా? శక్తి పంప్స్ ఒకటి, కొచ్చిన్ షిప్ యార్డ్ అంటే 2 ఫ్రెష్ బయింగ్ అండి. అవునండి. 2 1569 ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్ 0.39% ప్లస్ లో ఉంది. ఇది కొంచెం డౌన్ ఉంది సార్, ట్రెండింగ్ డౌన్ ఉంది. 1600, 1610 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి. అప్పుడు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం అయితే ట్రెండింగ్ డౌన్ ఉంది, కొంచెం ఆగండి. శక్తి పంప్స్ వచ్చేసి 726 0.6% ప్లస్ లో ఉంది.
ఇది మీకు ఇదైతే ఎంటర్ కావచ్చు అండి. బ్రేక్అవుట్ అయింది, మీకు 700 క్రాస్ అవుతుంది అనుకుంటే 700 పైన కొంచెం వస్తుంది కాబట్టి మీకు బ్రేక్అవుట్ అనేది ఛాన్స్ ఉంది. సో డెఫినెట్ గా మీకు నెక్స్ట్ 850, 900 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుకోండి, షార్ట్ టర్మ్ అనేది లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ ప్రభు గారు, అంటే ఈరోజు మదుపుదారులకు ఎలాంటి సూచన ఇస్తారు? ఆర్థికంగా సస్టైనబుల్ అవ్వటానికి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు ప్రభు గారు? అంటే వాలటాలిటీ ఇవాళ ఉండొచ్చు, మెయిన్ అంటే ఎక్స్పైరీ కాబట్టి. సో ఏదైనా మార్కెట్ ఏదైనా కొత్తది తీసుకొచ్చినా, ఆయన ఇంకోటి ఏదైతే ఇరాన్ మీద, గ్రీన్లాండ్ మీద ఏం తెచ్చినా ఇవన్నీ లాంగ్ రన్ లో పెద్ద ఏం ఉండవు. ఇప్పుడు 500 ట్యాక్స్ కూడా ఉండదు, నిలబడదు ఎట్టి పరిస్థితిలో. అందుకే రేపు నైట్ మనకు కొంత పర్సంటేజ్ కోర్టు డిసిషన్ మొట్టికాయ పెట్టిందా, లేకపోతే ఆయనకి ఏమన్నా మంచిగా ఫర్గా మాట్లాడుతున్నా అనేది చూడాలి. సో మొన్న వచ్చే లాస్ట్ ఫ్రైడే వచ్చే అవుట్పుట్టే వాళ్ళు ఆల్రెడీ చెప్దాం అనుకున్నారో చెప్పలేదు. సో ఈ రేపు నైట్ 8 to 8:30 మధ్యలో వస్తుంది. అది చూసినప్పుడు డైరెక్షన్ తెలుస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే మనకి 15th హాలిడే కాబట్టి, నిన్నటిదాకా హాలిడే లేదు, బాంబేలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 15th హాలిడే ఇచ్చారు. సో అందుకని ఆ ఎఫెక్ట్ మనకి 16th ఫ్రైడే పడుతుంది. సో మెయిన్ దాన్ని చూడాలండి. ఎందుకంటే ట్రంప్ కి ఎగెనెస్ట్ కి వచ్చిందంటే ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ట్రంప్ కి ఫర్ వచ్చింది అనుకోండి, ఈక్విటీ తగ్గే ఛాన్స్ ఉంటుంది, గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది రివర్స్ ఉంటుంది అనమాట, అది చూసుకోవాలి ఎవరైనా. రైట్ థ్యాంక్ యూ అండి ప్రభు మాలంపేట గారు, సీనియర్ స్టాక్ మార్కెట్ నిపుణులు. థ్యాంక్ యూ అండి. మా మదుపుదారులకు, మా కాలర్స్కి సూచనలు సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. రేపు బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే